హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ రాజధాని రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటూ 2029 ఎన్నికలకు అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ ఛాలెంజ్లు కూడా విసురుతున్నాడు. ఇక్కడే అసలు సమస్యలు మొదలవుతున్నాయి. ఒకవైపు అమరావతి నిర్మాణం పనులు మళ్ళీ ట్రాక్ ఎక్కాయి. మరోవైపు అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత వచ్చింది. ఇలాంటి సమయంలో మావిగన్ ఎలా సాధ్యమవుతుంది? అసలు మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్సా మైనసా? అమరావతి లీగల్ రియాలిటీ ముందు మావిగన్ ఎలా సాధ్యమవుతుంది? 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వం అమరావతి ఒక్కటే రాజధాని కాదని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల సిద్ధాంతం తీసుకొచ్చింది. అమరావతి శాసన రాజధాని, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని, కర్నూలు న్యాయ రాజధాని అని. కానీ ఆ నిర్ణయం మొదటి రోజు నుంచే తీవ్రమైన వివాదానికి దారితీసింది. ముఖ్యంగా అమరావతి రైతులు తమ భూములు రాజధాని కోసం ఇచ్చామని ఇప్పుడు జగన్ ప్రభుత్వమే మాట మార్చిందని ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారం కోర్టుల వరకు వెళ్ళింది. 2021లో జగన్ ప్రభుత్వం 3 రాజధానుల చట్టాలను వెనక్కి తీసుకుంది. ఆ తర్వాత 2022లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిని అభివృద్ధి చేయాలని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నిర్ణయంపై సుప్రీంకోర్టులో పోరాటం కొనసాగినా రాజకీయంగా జగన్ 3 రాజధానుల లైన్ను పూర్తిగా వదల్లేదు. ఇప్పుడు 2026లో పరిస్థితి మారింది. పార్లమెంటు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్ట సవరణ ద్వారా అమరావతిని రాష్ట్రానికి ఏకైక శాశ్వత రాజధానిగా గుర్తించింది. ఈ పరిణామం రాజధాని చర్చను కొత్త దశలోకి తీసుకెళ్లింది. అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే పరిపాలన నిర్ణయం కాకుండా కేంద్ర చట్టబద్ధత దిశగా వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడే మావిగన్ ఎందుకు? ఇలాంటి సమయంలో ఇప్పుడు జగన్ మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అమరావతి చర్చను మళ్లీ రాజకీయంగా తెరలేపాడు. అమరావతి ఇప్పుడు నిర్మాణ దశలో ఉంది. ప్రభుత్వం, కేంద్రం, పెట్టుబడిదారులు, రైతులు అందరూ కలిపి ఇది ఒక ముగిసిన అధ్యాయం అనే భావనకు వెళ్లే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో జగన్ కొత్త నినాదంతో రాజధాని చర్చ ఇంకా ముగియలేదు అనే సందేశం ఇవ్వాలని చూస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఇది ఒక పొలిటికల్ ఇంటర్వెన్షన్ లా కనబడుతుంది. 3 రాజధానుల సమయంలో జగన్ వాదనేంటి? అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదు, ఉత్తరాంధ్ర, రాయలసీమకు కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు మావిగన్ కూడా అదే తరహా రాజకీయ భావనకు కొత్త ప్యాకేజింగ్ అయి ఉండొచ్చు. అంటే అమరావతి కేంద్రిత అభివృద్ధికి ప్రత్యామ్నాయం చూపిస్తుందనే ప్రయత్నం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ఓటర్లలో మనకు ఏమొచ్చింది అనే ప్రశ్నను మళ్లీ ఎత్తే ప్రయత్నం కూడా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షానికి ఎన్నికల వరకు 2 పనులుంటాయి. అధికార పార్టీ ఎజెండాను డిస్టర్బ్ చేయడం, తామే ప్రత్యామ్నాయం అని గుర్తు చేయడం. మావిగన్ ఈ రెండిటికి ఉపయోగపడే నినాదంలా భావిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమరావతిపై కూటమి ప్రభుత్వం భారీగా దృష్టి పెడితే జగన్ మీరు ఒకే ప్రాంతం మీద ఫోకస్ చేస్తున్నారు అని విమర్శించడానికి దీనిని ఒక ఆయుధంగా వాడుతున్నాడు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ఈ మావిగన్ ఇప్పుడు సాధ్యమవుతుందా? అమరావతికి ఇప్పుడు పార్లమెంటు చట్టబద్ధ హోదా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి మరో రాజధాని మోడల్ తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది కేవలం రాష్ట్ర కేబినెట్ నిర్ణయం స్థాయిలో ఉండదు. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంతో సరిపోదు. కేంద్ర చట్టంలో మార్పు లేదా దానికి విరుద్ధ కొత్త ఫ్రేమ్ వర్క్ అవసరం పడుతుంది. కోర్టు సవాళ్లు కూడా మళ్ళీ మొదటికొస్తాయి. ఇప్పటికే అమరావతి కోసం భూములిచ్చిన రైతుల హక్కులు, అదేవిధంగా ఒప్పందాలు, అభివృద్ధి హామీలు మళ్ళీ ముందుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే జగన్ మావిగన్ను ఎన్నికల నినాదంగా చెప్పడం ఒక్కటే సరిపోతుంది. అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయడం అనేది పూర్తిగా అది కష్టసాధ్యమైనటువంటి పని. రాజధాని నిర్మాణం అంటే కేవలం పేరు పెట్టడం కాదు. భూసేకరణ, ల్యాండ్ పూలింగ్, మాస్టర్ ప్లానింగ్, రోడ్లు, సచివాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు లేదా ఇతర పరిపాలన వ్యవస్థలు, ఉద్యోగుల వసతి, కనెక్టివిటీ, పెట్టుబడిదారుల నమ్మకం, కనీసం 10-15 ఏళ్ల స్థిర రాజకీయ సంకల్పం ఉండాలి. అమరావతి విషయంలో ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలై ఆగి మళ్లీ మొదలైన చరిత్ర ఉంది దీనికి. అలాంటప్పుడు మావిగన్ అనే కొత్త దిశకు రాష్ట్రాన్ని మళ్లించడం అంటే మళ్లీ అనిశ్చితిలోకి నెట్టడమే. అయితే జగన్ కు మావిగన్ ప్లస్ కన్నా మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జగన్ స్టాండ్ మారుస్తూ ఉండే నాయకుడు అనే ఇమేజ్ బలపడే ప్రమాదం ఉంది. జగన్ పై ప్రత్యర్థులు చాలా సులభంగా వేసే ప్రశ్న కూడా ఇదే. మొదట అమరావతికి అంగీకారం తెలిపాడు,
తర్వాత 3 రాజధానులు అన్నాడు, ఆ తర్వాత చట్టాల ఉపసంహరణ అన్నాడు, ఇప్పుడు చూస్తే మావిగన్. ఇది ప్రజల్లో జగన్ రాజధాని మీద స్పష్టమైన విజన్ ఉందా అనే అనుమానాలు కూడా పెంచుతుంది. ఒక నాయకుడికి పాలసీ విషయంలో స్థిరత్వం లేకపోతే ఆ సందేశం మధ్యతరగతి ఓటర్లు, పెట్టుబడిదారులు, ఉద్యోగ వర్గం మీద నెగిటివ్ గా పనిచేస్తుంది. ఇక అమరావతి కోసం భూములిచ్చిన రైతులు ఇప్పటికే ఒకసారి తీవ్ర పోరాటం చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పుంజుకుంటున్న సమయంలో మావిగన్ లాంటి నినాదం వస్తే అది రైతుల్లో మళ్ళీ అప్రమత్తత, అనుమానం, ఆగ్రహం కలిగించవచ్చు. ఇక రాష్ట్ర రాజధాని గురించి ప్రతి ఎన్నికకు కొత్త కథ చెబితే బయటి వారికి వెళ్లే మెసేజ్ ఒక్కటే, ఇక్కడ దీర్ఘకాల పెట్టుబడులకు పాలసీ రిస్క్ ఉంది అని. ఇది అమరావతికి కాదు, మొత్తం రాష్ట్ర బ్రాండ్కే నష్టం. అలాగే చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా రాజధాని చర్చను మళ్లీ తెరవడం అనేది జగన్ కు ఒక బూమరాంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. పార్లమెంటు చట్టబద్ధత గుర్తింపు వచ్చిన తర్వాత కూడా జగన్ ఇదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా పెడితే ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చిన వాడవుతాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా 2029 ఎన్నికను జగన్ వర్సెస్ అమరావతి, రైతులు వర్సెస్ రాజధాని భావోద్వేగంగా మార్చే ప్రమాదం ఉంది. ఇది జగన్ కు పెద్ద రిస్క్. ఎందుకంటే ప్రత్యర్థులు ఎన్నికను సంక్షేమం, ఉద్యోగాలు, పరిపాలన మీద కాకుండా రాజధానిని కాపాడాలా లేక మళ్ళీ గందరగోళంలోకి వెళ్లాలా అనే చర్చ కూడా మొదలవుతుంది. ఫైనల్ గా జగన్ మావిగన్తో 2029 ఎన్నికల కోసం కొత్త నినాదాన్ని, కొత్త ఛాలెంజ్ అయితే విసిరారు. కానీ సమస్య ఏంటంటే ఇది 2019లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కాదు. ఇప్పుడు అమరావతి కేవలం రాజకీయ నిర్ణయం కాదు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్, రైతుల హక్కులతో ముడిపడిన అంశం. అంతేకాకుండా పార్లమెంటు చట్టబద్ధతతో బలపడిన రాజధాని. ఇలాంటి సమయంలో మావిగన్ జగన్ కు రాజకీయంగా చర్చ తెచ్చి పెట్టవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మిశ్రమ స్పందన ఉంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిపై రాజధాని విషయంలో స్థిరత్వం లేని నాయకుడు అనే విమర్శను మరింత బలపరిచే ప్రమాదం కూడా ఉంది. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవడం పక్కన పెడితే మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలపండి. ఎవరైనా నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.